నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. మనిషి ఐపు కనబడితే పశువు బెదురుతుంది. ఓటమి ఘడియలు దగ్గర పడితే నేతల గణంలో భయం కలుగుతుంది. గారడి నమ్ముకొని గద్దెనెక్కితే నిజం వెక్కిరిస్తూ కిందకు తోసేస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. జిహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. 3 నెలల ముందే ఎన్నికలకు వెళుతున్న కేసీఆర్లో ధైర్యం కనిపించడం లేదు. ఓటమి భయం ఆవరించిన తెలంగాణ భవన్ వాతావరణం చూస్తే ఈ వాస్తవం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మహానగరాన్ని వరదలు ముంచెత్తిన తర్వాత బల్దియా ఎన్నికలు వాయిదా వేస్తేనే మంచిదనుకున్నారు సీఎం కేసీఆర్. తండ్రి కొడుకులు ఆలపించిన విశ్వనగర గానం వర్షాలతో సాగర నగరమై సాక్షాత్కరించింది. గతుకుల రోడ్లు, నీట మునిగిన కాలనీలు, కనీస అవసరాలు తీరక అల్లాడే పేద జన హృదయ విదారక దృశ్యాలు వారం రోజుల పాటు వెంటాడాయి. 6 ఏళ్ల క్రితం కేసీఆర్ ఏం చెప్పినా మైమరచి విని కలల లోకంలో స్వర్గధామాలు నిర్మించుకున్నారు పేద జనం. 6 ఏళ్లు గడిచాక ఇప్పుడు తెలిసి వచ్చింది, దొరవారు చెప్పిందంతా అబద్ధమని బోధపడుతోంది. జనశ్రుతిలో తన కీర్తి ఏపాటిదో తెలిసాక బల్దియా ఎన్నికల ఫలితాలు ఊహించుకుంటేనే ముఖ్యమంత్రికి భయం వేసింది. అందుకే పేదలకు 10,000 విధిల్చి ఫామ్ హౌస్కు వెళ్ళిపోదామనుకున్నారు. కానీ ముప్పు దుబ్బాక రూపంలో ముంచుకొచ్చింది. రఘునందన్ రావు విజయం భంగపాటుకు ఆరంభ సూచకమనిపించింది. అంతే, కొత్త ఎత్తులకు తెరతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. బల్దియా ఎన్నికలు వాయిదా వేద్దామనుకున్న కేసీఆర్ హఠాత్తుగా ఎందుకు సిద్ధమైనట్లు? దుబ్బాక సంకేత బలాన్ని కేసీఆర్ నిజంగానే గుర్తించారా? మేకపోతు గాంభీర్యం వెనకాల ఓటమి భయం మొదలైందా? అవినీతి ఆరోపణలు, నేరారోపణలు ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్లకు మరోసారి స్థానం కేటాయిస్తే ఏం జరుగుతుందో కేసీఆర్కు తెలియదా? తెలిసి ఎందుకు గోదాలోకి దిగినట్లు? ఏ ఫార్ములాతో విజయం సాధ్యమని కేసీఆర్ భావిస్తున్నారు? నెరవేరని కలగా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఓవైపు వెక్కిరిస్తుంటే వరద బాధితులను ఎలా ప్రసన్నం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు? ఇంతకు కేసీఆర్ బల్దియాలో గెలుస్తారా? ఆ అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం. బల్దియా ఎన్నికలు వాయిదా వేయాలనుకున్నప్పుడు కేసీఆర్ 3 కారణాలను బేరీజ్ వేసుకున్నారు. 1, వరద బాధితులు. 2, నెరవేరని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం. 3, సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు ప్రభావం, వారిపై వస్తున్న ఆరోపణలు. వర్షాలకు ముందు కేసీఆర్ బల్దియా ఎన్నికల ఫలితాలతో 2023 ఎన్నికలకు లాంచ్ ప్యాడ్ సిద్ధం చేద్దామనుకున్నారు. సిట్టింగ్లను మార్చి కొత్త వారిని రంగంలోకి దింపి భారీ విజయాన్ని నమోదు చేసి తనపై పెరుగుతున్న అపప్రదను బల్దియా రూపంలో తుడిచేద్దామనుకున్నారు. లేని సీన్ను క్రియేట్ చేయడం అన్నది కేసీఆర్ ఏకైక వ్యూహం. అందుకు ఆయన ప్రధానంగా ఆధారపడేది ఆయన స్వరపేటికపై. ఇంతకు మించి అనన్య సామాన్యమైన వ్యూహాలేమీ కేసీఆర్ వద్ద లేవు. ఈ విషయం అందరికన్నా వారి అనుయాయులకు బాగా తెలుసు. రాజకీయ మైదానంలో మొన్నటిదాకా ప్రత్యర్థి లేకపోవడం కేసీఆర్కు కలిసొచ్చిన అంశం. వైరి పలాయనం కేసీఆర్కు లేని వీరత్వాన్ని కట్టబెట్టింది. ప్రజా వ్యతిరేకత, పార్టీలోని అసంతృప్తి, వీటిని మేనేజ్ చేయడంలో కేసీఆర్ దిట్ట. ఎటొచ్చి సమస్య అంతా ప్రత్యర్థి మైదానంలోకి వచ్చి సవాల్ విసరడమే కాదు, విజయం నమోదు చేసి ఛాతీ విరిచి హెచ్చరించాడు. ఈ హఠాత్ పరిణామమే కేసీఆర్ హడావుడి వ్యూహానికి ప్రధాన కారణం. నిజానికి బల్దియా ఎన్నికల కోసం కేసీఆర్ వ్యూహం ఏదీ రచించలేదు. కేసీఆర్ వ్యూహ చతురత అంతా పల్లె జనాన్ని, నిరుపేదల సమూహాన్ని మభ్యపెట్టడంలోనే ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. వినేవాడున్నంతకాలం హరికథా ప్రవాహం జనరంజకంగానే సాగుతుంది. జిహెచ్ఎంసీలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో, సిట్టింగ్ కార్పొరేటర్లు ఎంత మొత్తం నొక్కేశారో సారువారికే బాగా తెలుసు. ఈ కారణంగానే కొంతకాలం క్రితమే మంత్రి కేటీఆర్ 15 మంది కార్పొరేటర్లను హెచ్చరించారు కూడా. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మధ్య విభేదాలు, సిట్టింగ్ కార్పొరేటర్లు నియోజకవర్గాల్లో అసమ్మతిని అంచనా వేయకపోవడం, ఇలాంటి సమస్యలపై కేటీఆర్ ఓ ప్రత్యేక సమావేశమే ఏర్పాటు చేశారు. సెప్టెంబర్లో జరిగిన ఈ సమావేశంలోనే బల్దియా ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలా వద్దా అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. షేర్లింగంపల్లి, యూసఫ్గూడ కార్పొరేటర్లపై నమోదైన కేసుల గురించి కూడా ప్రస్తావించారు.
మొత్తంగా గత సెప్టెంబర్లోనే అన్ని సమాలోచనలు చేసిన కేసీఆర్ హడావుడి సృష్టించి ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు నామినేటెడ్ పదవులను పంచడం, తీవ్రమైన ఆరోపణలున్న సిట్టింగ్ కార్పొరేటర్లను మార్చడం లాంటి నిర్ణయాలతో ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు కేసీఆర్. ఈలోపు వరదలు ముంచుకొచ్చాయి. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు కేసీఆర్లో ఆందోళన కలిగించింది. కేవలం ఉప ఎన్నికే అయినా బీజేపీ దూకుడు తెలిసిన కేసీఆర్ జాగ్రత్త పడడమే మేలనుకున్నారు. క్రమంగా పెరుగుతూ వచ్చిన ప్రతికూల వాతావరణానికి దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి తోడైంది. చుట్టూతా ఓటమి తొంగి చూసింది. మిగిలిన ఏకైక మార్గం ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు కేసీఆర్. ఆలస్యం చేస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై ఫోకస్ పెంచుతుంది. అది మరిన్ని ఓటములకు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని కేసీఆర్ సరిగ్గానే పసిగట్టారు. అలాగని హడావిడి బల్దియా ఎన్నికల వల్ల టీఆర్ఎస్ విజయావకాశాలు కూడా భారీగా ఏమీ పెరిగిపోలేదు. కాకపోతే అంతకు మించి మార్గం లేదు. చీకట్లో బాణం వేసి వరద బాధితులకు 10,000 ఇచ్చి ట్రయల్ వేసి చూడడం మినహా మరేం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి అనుకున్నది సాధించి చరిత్ర సృష్టించిన కేసీఆర్ 6 ఏళ్ల కాలంలోనే అపప్రదను మూటగట్టుకోవడానికి కారణం కేసీఆర్ వ్యవహార శైలి మాత్రమే. మాటలతో ఊదరగొట్టి ఆశలతో మభ్యపెట్టడం అన్నది రాజకీయాల్లో ఎంతో కాలం నిలవదు. పిసరంత ఆచరణ కనిపించాలి, కొసరంత నిజం కూడా మాట్లాడాలి. అసాధ్యమనుకున్న ప్రాంతీయ ఆకాంక్షను సాధించిన వాడు బోడి బల్దియా ఎన్నికలకు భయపడతాడా అనుకుంటే పొరపాటే. ఎన్నిక ఏదైనా ప్రాంగణం రాజకీయమే అనేది కేసీఆర్కు బాగా తెలుసు. విజయం కన్నా ముందే ఓటమి కనురెప్పపాటులో శిఖర స్థానాన్ని ఆక్రమించేస్తుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రజలు తిరస్కరిస్తే ఎలా మనస్కరిస్తుంది? ఇదే తాజా బల్దియా హడావిడికి కారణం. 2016 బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ మార్క్ దాటి తీరుతుందని బల్లగుద్ది చెప్పారు కేసీఆర్. 99 స్థానాలు గెలిచింది. 44 స్థానాల్లో టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందో కేసీఆర్ ఎక్కడా ప్రకటించలేదు. అందుకు కారణం బల్దియా మైదానంలో కేసీఆర్ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖస్థుతిగా మారిన సర్వేల్లో నిజం కనిపించడం లేదనే సత్యాన్ని కేసీఆర్ గుర్తించి ఉంటారు. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు బల్దియాలో కేవలం వ్యతిరేకత మాత్రమే ఉంది, ఎనిమీ గ్రౌండ్గా మారలేదు. దుబ్బాక తర్వాత వ్యతిరేకతకు బలమైన ప్రత్యర్థి తోడైపోయాడు. ఇది కేసీఆర్ ఆందోళనకు అసలు సిసలు కారణం. అందుకే కేసీఆర్లో బల్దియా గెలుపుపై విశ్వాసం కన్నా ఓటమిలోని గగుర్పాటు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల జయాపజయాలు కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం కావు. రాష్ట్రమంతటా ఓటమి విస్తరిస్తుంది. స్వపక్ష బలహీనతకు తోడు వైరి మోహరింపు సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. పైగా బీజేపీ ఆషామాషీ రాజకీయ ప్రత్యర్థి కాదు, దేశ రాజకీయాల్ని శాసిస్తున్న పార్టీ. దక్షిణ భారతదేశంపై దృష్టి సారించి సావధానంగా చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఈ విస్తరణకు కేవలం ఒకే ఒక్క అడుగు జాగా దొరికితే చాలు అంతటా ఆవరించే లక్షణం పుష్కలంగా ఉన్న పార్టీ బీజేపీ. విష్ణువు వామనుడి అవతారంలో వచ్చి భూమి అడిగినట్లు బీజేపీ దుబ్బాక రూపంలో అధికారం కోసం మాటు వేసిందని కేసీఆర్ కనిపెట్టారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉన్నా కేసీఆర్లో ఒక అభద్రత మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో 4 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు కేసీఆర్ కంగారు పడలేదు. ఆ విజయం ఒక ఆగంతుక దృశ్యం మాత్రమేనని భావించి ఉంటారు. కానీ దుబ్బాక సుదూర తీరాల్ని లక్ష్యంగా ఎంచుకుంది. రెండో మజిలీకి మంత్రాంగం నడుపుతోంది. అందుకు తొలి అడుగు బల్దియా అయితే ఈ సందేహమే కేసీఆర్లోని కలవరపాటుకు కారణం. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ వరద బాధితులకు కేటాయించిన 460 కోట్ల నష్ట పరిహారాన్ని లెక్కాపత్రం లేకుండా ఎందుకు ఇవ్వమన్నారు? బల్దియా మైదానంలో గెలుపునకు ఊతం దొరకని స్థితిలో నిస్సత్తువ ఆవహించిన దశలో కరెన్సీని ఎరగా వేసి ప్రజల దుర్భర స్థితిని ఆవిరి చేద్దామనుకున్నారా? తెలంగాణలో అధికారం కోసం పోటీ పడడానికి భారతీయ జనతా పార్టీకి అన్ని యోగ్యతలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గత 4 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఉనికిలో ఉంటూ వచ్చింది. 1970 దశకంలో జనసంఘ ఉన్నప్పటి నుంచి ఉనికిలో ఉంది. ఆ తర్వాత నగరంలో బీజేపీ ఉనికి మరింత విస్తరిస్తూ వచ్చింది. హైదరాబాద్ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా వివిధ రాజకీయ సమీకరణల వల్ల ఎన్నికల విజయాలు కూడా పెరుగుతూ వచ్చాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగానే క్రియాశీలంగా పాలు పంచుకున్నది భారతీయ జనతా పార్టీ. ఒక ఓటు 2 రాష్ట్రాలు నినాదంతో 1997లోనే రాజకీయమైన అంగీకారాన్ని కూడా తెలిపింది.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో తక్కిన వారితో కలిసి నడవడంలో బీజేపీ ఎంతో చొరవను ప్రదర్శించింది. వివాదాస్పదమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాల ప్రస్తావనను ఆ కాలంలో ఆ పార్టీ పైకి తీసుకొచ్చేది కాదు. ప్రత్యేక రాష్ట్రం గురించిన నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి అవరోధం లేకుండా ఆచరణ రూపం తీసుకోవడంలో బీజేపీ సహాయపడింది. ఇప్పుడు అధికారం కోసం పోటీ పడుతోంది. తెలంగాణ ప్రజలు, బల్దియా వాసులు కమలం పార్టీకి బ్రహ్మరథం పడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పార్టీల ఆశావహులంతా తమ పార్టీ కార్యాలయాల ముందు క్యూ కట్టారు. నిరుపేదలంతా తిండి మానేసి ఆశ నిండిన కళ్లతో మీ సేవా కేంద్రాల ముందు 10,000 పరిహారం కోసం బారులు తీరారు. ఇంతటి దయనీయ దృశ్యం చరిత్రలో ఎక్కడా కనిపించదు. బల్దియా ఎన్నికల వేళ క్యూలైన్లలో కనిపించిన జనాల ఎదురుచూపులు ప్రజాస్వామ్య చరిత్రలో మరపురాని విషాదానికి సాక్ష్యాలు. జిహెచ్ఎంసీ ఎన్నికలను ప్రభావితం చేసే ప్రజాగ్రహ అస్త్రాలు కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.